అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఎర్ర గోంగూర అండి. ఇది ఎర్ర గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి చింతపండు వేసుకొని అవసరం లేదు. ఎండుమిర్చి, పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, టమాటా, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు వేసుకుని వేపుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకోవాలి. వేసుకుని 1 స్పూన్ ఆయిల్, తీసి పెట్టుకున్న 2 టమాటాలు ఉన్నాయి కదా, వాటిని కూడా కట్ చేసుకుని వేసుకుని గోంగూరని దాన్ని కొంచెం బాగా ఏగనిచ్చుకోవాలి. ఇలా ఏగుతున్న గోంగూరలోనే మనం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఏ కూర చేసుకున్నా, పచ్చడి చేసుకున్నా అందులో కొంచెం పసుపు వేసుకుంటే అది కొంచెం కలర్ఫుల్గా కనబడుతుంది. బాగా ఏగిన గోంగూరని స్టవ్ బంద్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి మిక్సీ గిన్నెలో వేసుకొని ఫస్ట్ ఒక్కసారి ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత బాగా వేగిన గోంగూర, టమాటా మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్లా పట్టుకోకూడదండి, కొంచెం బరకగా ఉండేటట్టే పట్టుకోవాలి. అంటే గోంగూర మనకు ఆకులాగా కొంచెం బరకగా తగలాలి. ఇలా తరిగిన దాంట్లో మనం ఉల్లిపాయలు వేసుకుని ఒక్కసారి మళ్ళీ 1 రౌండ్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అండి. గోంగూర పచ్చడి తయారు చేసుకునే విధానం ఇది. వేడివేడి అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. పచ్చడి తయారు చేసుకునే విధానం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.